టాటా కరువు గురించి తెలుగు ఆటోమొబైల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు కూడా చెప్పని కొన్ని నిజాలు ఈ షార్ట్ వీడియోలో చెప్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. డెఫినెట్లీ ఇది ఒక ప్రీమియం అండ్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వచ్చిన కార్. నా ఫస్ట్ ఇంప్రెషన్స్ లో ఫిట్ అండ్ ఫినిష్, ప్యానల్ గ్యాప్ ఇష్యూస్ కూడా ఈ కారు నాకు ఏం కనిపించలేదు. ఇంటీరియర్ అయితే నాకు ఎక్సలెంట్ గా అనిపించింది. ఇంటీరియర్స్ లో యూస్ చేసిన కలర్స్, ప్రీమియం ఫీచర్స్ ఒక 50 lakhs కార్ లో ఎలా ఉంటాయో ఇందులో అలానే అనిపిస్తాయి. ఫ్రంట్ సీట్ కంఫర్ట్ ఎక్సలెంట్ గా ఉంది. థియేటర్ లో రెక్లైనర్ సీట్స్ లో కూర్చున్నట్టు ఉంటుంది. కమింగ్ టు బ్యాక్ సీట్ కంఫర్ట్, అండర్ ద సపోర్ట్ ఇంకా బెటర్ గా ఇచ్చి ఉండొచ్చు. లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ ఓకే. బ్యాక్ సీట్ లో 6 feet ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమే. రూఫ్ అయితే బాగా తగులుతుంది. నా హైట్ 5.8 inches. ముందుకు బెండ్ అయినప్పుడు నాకు కూడా జుట్టు తగులుతుంది చూడండి. ఇక ఫైనల్ గా రేర్ విండ్ షీల్డ్ అసలు ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. IRVM మిర్రర్ పొజిషన్ నుండి మీకు రేర్ వ్యూ చూపిస్తున్నా చూడండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇలా ఉంటే హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ ని చూడడం కొంచెం కష్టమే. బట్ కూపే మోడల్ కార్స్ లో ఇది క్వైట్ కామన్. ఈ రెండు ఇష్యూస్ నేను గ్రాండ్ విటారా అండ్ టయోటా హైరైడర్ లో కూడా నోటీస్ చేశాను. ఎవరైనా తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ కనీసం ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్తారనుకున్నాను. బట్ మనకి బిల్డప్ మాత్రమే ముఖ్యం బిగిలో అనేటట్టు రివ్యూస్ ఇచ్చారు. అప్పుడప్పుడైనా మీ ఫాలోవర్స్ కైనా నిజం చెప్పండి అయ్యా.